హాయ్ ఫ్రెండ్స్. ఏం లేదండి, సంక్రాంతి సందర్భంగా మా చిన్న బావ కాళ్ళ సూప్ పాయా సూప్ పెట్టాడు. ఆ రెసిపీ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వేడి కాళ్ళు తీసుకున్నా, 6 మేక కాళ్ళు తీసుకున్నా. చేస్తా, నువ్వు కట్ చేయకు. ఇగో మిరియాలు హాఫ్ టీ స్పూన్, లవంగాలు హాఫ్ టీ స్పూన్, 2 దాల్చిన చెక్క, ఏలక్కాయ, సాజీరా, కొంచెం జీలకర్ర, ఆవాలు. ఫస్ట్ మిరియాలు, ఇక లవంగాలు, ఈ మొత్తం ఇదంతా ఇట్లా జింజర్ పీసెస్, గార్లిక్ పీసెస్, కజాకి, అది 2 కరివేపాకు రెబ్బెలు దోసులు, ఒక 4 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, ఒక 5 పచ్చిమిరపకాయలు నిలువుగాలు చీల్చుకొని వేసుకోవాలి. ఇవి హాఫ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎంచుకోవాలి దోసులు. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 50% గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా పాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. చెప్తా మధ్యలో నీ వాయిస్ అవరేది. ఇది బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది నీచు వాసన వస్తుంది ఫ్రెండ్స్. కొంచెంసేపు ఫ్రై చేయాలి ఆయిల్ని. ఓ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఒకసారి కలబెట్టుకోవాలి. ఒక 3 నిమిషాలు ఆయిల్లోనే ఫ్రై చేయాలి. ఆయిల్ క్యాప్ పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉంచుకోవాలి. 3 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. గుప్పడంతా పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర వేయాలి ఇప్పుడే. వేసి బాగా కలబెట్టాలి. ఇప్పుడు ఇలా పట్టించిన కారం ఒక స్పూన్ నర వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి కలబెట్టాలి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఇట్లా మూత పెట్టి 2 మినిట్స్ ఉంచాలి. 2 మినిట్స్ అయిపోయి ఫ్రెండ్స్ ఈ డక్కనుకున్న వాటర్ అలా ఉంచుకోవాలి. సరే కలబెట్టాలి బాగా. కలబెట్టినాక ఫ్రెండ్స్ ఒక 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి గట్టిగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒక 6 నిమిషాలు 6 విజిల్ వచ్చేదాకా కుక్కర్కి మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మా కుక్కర్ చక్కగా లేదు. ఒక 6 విజిల్ 7 విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ బాగా కుక్ అవ్వాలి. అందులో ఉన్న జ్యూస్ మొత్తం బయటికి రావాలి ఫ్రెండ్స్. బంద్ చేయి. ఇలా చక్కగా చేసుకోవాలి ఫ్రెండ్స్. వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి వెలిగించుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్ చక్కగా ఉడికింది. కొంచెం మిరియాలు ఫ్రై చేసుకొని పౌడర్ పైనకెళ్ళి వేసుకోవాలి ఫ్రెండ్స్. మిరియాలు వాళ్ళు ఇప్పుడు వేసుకోవాలి కరివేపాకు ఫ్రెండ్స్. ఆ ఫ్లేవర్ ఇట్లా స్పైసీగా వస్తుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఉడికించుకొని దించేసుకోవాలి ఫ్రెండ్స్. 2 మినిట్స్ మూత పెట్టాలి ఫ్రెండ్స్.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గుమగుమలాడే పాయా సూప్ రెడీ. ఇది తాగితే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.